దేశ యువతను దేశభక్తి వైపు నడిపిన మహనీయులు స్వామి వివేకానందుడు అని అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు నాయకోటి భాస్కర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా యువజన సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఉపన్యాసాలు, బోధనలతో జాతిని, యువతుని జాగృతం చేసిన గొప్ప తత్వవేత్త అని వారు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు చూపించిన మార్గంలో వాళ్ళు బోధించిన మరి ఎన్నో చాలా గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు చదివినట్టయితే మరి మనం దేశంకు, మన ప్రాంతానికి, మన వారికి ఏం చేయాలనేది మనకు సంకల్ప బలం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వారిని ఈరోజు స్మరించుకోవడం కాకుండా వారి చూపించిన మార్గంలో నడవాలని చెప్పి ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి మూలన తిరిగి యువతలో మార్పు రావాలి. దేశ స్వతంత్రం కోసం యువతలలో ఒక మంచి ఆలోచన, ఐక్యత, దృక్పథాన్ని పెంపొందించినటువంటి ఆ మహానుభావుడు. ఈనాడు యువత సెల్ ఫోన్లకే పరిమితమయ్యి గతంలో టేక్మాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు రకరకాల క్రీడల్లో కానీ, మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గుర్తింపు ఉండే మళ్ళీ అలాంటి వైభవం తీసుకురావడానికి మనమందరం సమిష్టిగా కృషి చేయాలి. ఈరోజు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వివేకానందుని ఉత్సవాల కన్నా ఆయన ఆలోచనలను, ఆయన విధి విధానాలను ఆచరించడంలోనే నిజంగా మనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా వచ్చే యువతరాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఉద్దేశాలు మంచి చదువుతోని ముందుకెళ్ళాలని చెప్పి యువతకు ప్రేరణించుడు. మరి అలాంటి మహానుభావుడు మన దేశంలో ఉండడం మన యువతకు, మనకు చాలా గొప్పదనంగా మనం భావించాలి. ముఖ్యంగా ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్ళాలి. ఆయన సాధించిన విజయాలు మరి కోకలు ఉన్నాయి. ఈరోజు యువత చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణించి ఆయన బోధనలను చదివి వాళ్ళ కనీసము 50% అన్న మనం మార్పు తెచ్చుకున్నట్టయితే యువతలో చాలా మార్పులు వస్తాయని, మరి దేశానికి మంచి పేరు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.